నెగెటివ్ థింకింగ్ అనేది మనము ఒక్కోసారి ప్రతి లైఫ్‌లో కూడా చాలా సహజంగానే వచ్చినా కూడా, మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ నెగెటివ్ థింకింగ్ ఎఫెక్ట్ మన పైన ఎంతగా ఇబ్బంది పెడుతుంది. చేయాల్సిన వర్క్‌లో ఒక రకంగా సందిగ్ధత భావాన్ని వచ్చి పెంచాక, మనం చేసే డ్రైవ్‌ని అంటే ఇంట్రెస్ట్‌ని గాని, ఆ మోటివేషన్‌ని గాని తగ్గించడం అనేది చేస్తుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. నెగెటివ్ థింకింగ్ వల్ల మనము వ్యక్తుల పైన, సిట్యుయేషన్స్ పైన తొందరగా జడ్జ్‌మెంట్ చేసేస్తుంటాం. ఈ జడ్జ్‌మెంట్ వల్ల ఎమోషన్స్ మనకు రియాక్షన్ మాదిరిగా వచ్చేస్తూ ఉంటాయి. తెలిసో తెలియకో. ఇవి రియాక్షన్ వచ్చినప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం మనం సతమతం అవుతుంటాం. దీనివల్ల రిలేషన్‌షిప్స్, ఆ వర్క్ కల్చరు, ఒక టీమ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇవి కొద్దిగా పాడవుతూ ఉంటాయి. నెగెటివ్ థింకింగ్స్ మనము చేసే ప్రాసెస్ చాలా కష్టసాధ్యంగా ఎనర్జీ చాలా తీసుకొని మనం కంప్లీట్ చేస్తున్నామన్న ఫీలింగ్‌లోకి మనం డ్రైన్ అయిపోతుంటాం. వర్క్ ఎగ్జాస్షన్స్ గురైపోతుంటారు. సో, ఈ ఎమోషనల్ ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల బర్న్ ఔట్ అనే ఒక ఫినామినాకి ఎక్స్‌పీరియన్స్ అయిపోయి వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా హెడ్‌ఏక్స్, నెగెటివ్ థింకింగ్ వల్ల ఎమోషన్, డిప్రెషన్ను, యాంగ్జైటీ లాంటి సైకలాజికల్ కండిషన్స్ ఎక్కువ గురైతుంటారు. నెగెటివ్ థింకింగ్ వల్ల వీళ్ళు ఆ వాతావరణంలో సరిగ్గా ప్రొడక్టివిటీ ఇవ్వలేక జాబ్ డిఫికల్టీస్, సోషల్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌పీరియన్స్ అయితూ ఉంటారు. సో, ఇవన్నీ నెగెటివ్ థింకింగ్ యొక్క పర్యవసానాలు. ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? ఎలా స్టాప్ చేసుకోవాలంటే, ఫస్ట్ 4 రకాలుగా మీరు డిసైడ్ చేయండి. ఒకటి, ఫస్ట్ నోటీస్ చెయ్యి. నెగెటివ్ థింకింగ్స్ నాకు ఇబ్బంది పడుతున్నాము. ఏ రకమైన ఇబ్బందిలో నా థాట్స్ యొక్క పాత్ర ఎంత? ఈ థాట్స్ ఇవి నెగెటివ్‌గా నేను చూస్తున్నానా? లేకుంటే నెగెటివ్‌గా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నానా? లేకుంటే తొందరగా జడ్జిమెంట్ చేస్తున్నానా? ఫస్ట్ అనలైజ్ చెయ్యి. నోటీస్ చేయకపోతే నువ్వు రికవరీ చేద్దాం, మార్పు చేసుకుందాం అన్న ఆలోచన నీలో రాదు. సో, ఫస్ట్ నోటీస్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత దీన్ని రీఫ్రేమ్ చేయడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా చెప్పాలంటే, ఎగ్జామినేషన్స్‌లో లేదంటే ఒక వర్క్‌లో అనుకున్న విధంగా, ఎక్స్‌పెక్టేషన్ విధంగా రాలేదు అనుకున్నామనుకోండి. అప్పుడు నేను ఈ ఎగ్జామినేషన్‌కి ఫిట్ కాదు, లేకుంటే ఈ కెరియర్‌కి ఫిట్ కాదు, నేను మళ్ళా ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతానా? ఇలాంటి నెగెటివ్ థాట్స్ ఎక్కువ రూమినేట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ నువ్వు చేయాలంటే ఇదొక నాకు ఈ ఎగ్జామినేషన్ ఫెయిల్యూర్ ఒక కండిషన్ తయారు చేసింది. దీని నుంచి నేను సంథింగ్ నేర్చుకున్నాను. ఈ ఫెయిల్యూర్ వెనకాల ఉండాల్సిన ఈ రిజల్ట్ రావడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి? ఎక్కడ తప్పులు జరిగాయి? ఇదొక ఎక్స్‌పీరియన్స్ నాకు లెర్న్ చేసింది. దీన్ని మించి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి ఎగ్జామినేషనో, ఇలాంటి అకాడమికల్‌కి సంబంధించిన ఇంకేమైనా మనకు టాస్క్‌లు వచ్చాయన్నప్పుడు, నేను ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా దీనికన్నా నేను బెటర్‌గా పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి నేను ఏ రకంగా నేను డెసిషన్ తీసుకోవాలి? అన్న ఒక రకంగా మనం నేర్చుకున్నాం అనుకోండి. ఈ రీఫ్రేమింగ్ తోటి మనకు పాజిటివ్ ఎమోషన్స్ వస్తూ అట్ ద సేమ్ టైమ్ కెరియర్‌లో ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు. రెండోది, ఎప్పటికప్పుడు మన నెగెటివ్ బిలీఫ్స్‌ని ఛాలెంజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే నేను నమ్మే నమ్మకాలు ఇది ట్రూత్ బేస్ పైన ఉన్నాయా? లేకుంటే నా ఫ్యాంటసీ ఆలోచన పైనతో తయారవుతున్నాయా? చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ట్రూత్ పరంగా ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్న పరంగా ఆలోచన చేస్తున్నామంటే యెస్, మనం దాని వాస్తవానికి దగ్గరలో ఉన్నట్టే. లేదు, నేను ఊహించాను, ఎప్పుడో ఏప్రిల్‌లో రాయాల్సిన ఎగ్జామినేషన్ జూలై మంత్‌లో నుంచి నువ్వు వర్రీ అయిపోతున్నావు, పాస్ అయితానా? ఫెయిల్ అయితానా? అనుకుంటూ కూర్చున్నావు అనుకోండి. ఇది ఫ్యూచర్‌లో వచ్చే రిజల్ట్ నేను ఈరోజు చేసే పనితో డిసైడ్ అయితది గానీ, నా థాట్ తోటో, నా థింకింగ్ తోటో డిసైడ్ కాదు కదా! సో, ఈ రకంగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఎప్పటికప్పుడు మన బిలీఫ్ సిస్టమ్‌ని క్వెషన్ చేయడం ఇంపార్టెంట్. దాన్ని లాజికల్‌గా లేకుంటే నియర్ టు ద ట్రూత్ దగ్గరకు తీసుకురావడం వల్ల సైంటిఫికల్‌గా ఆలోచన చేసినా, ట్రూత్ బేస్‌గా ఆలోచన చేసినా, ఎవిడెన్స్ బేస్‌గా ఆలోచన చేసినా, మనకు డెఫినిట్‌గా ఆ నమ్మకం మనకు పాజిటివ్ థాట్స్‌ని ఎక్కువ క్రియేట్ చేస్తాయి. మూడోది, మైండ్‌ఫుల్‌నెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. లైక్ జరుగుతున్న ఈ సిట్యుయేషన్స్, ఎన్విరాన్మెంట్‌ని తొందరగా జడ్జ్‌మెంట్ కాకుండా న్యూట్రల్‌గా థింకింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎంత వర్క్‌లున్నాయి? ఎన్ని టాస్క్‌లున్నాయి? వీటిలో ఎంతమంది నీ రిసోర్సెస్‌ని యుటిలైజ్ చేసుకోవాలి? ఎంత టైం మనకు అవైలబుల్ ఉన్నాయి? ఇలా మనం ఒకసారి మైండ్‌ఫుల్‌గా థింక్ చేసామనుకోండి, ఒక ప్లానింగు, తర్వాత దాని ఎగ్జిక్యూషన్‌కి కావాల్సిన ఎఫర్ట్స్, రిసోర్సెస్ మనం ఇంకా బెటర్‌గా ఇంప్లిమెంట్ చేయవచ్చు. లాస్ట్, మనం ఒక గ్రాటిట్యూడ్, ఒక పాజిటివ్‌నెస్, హోప్ తోటి ఇన్‌స్టిలేషన్ ఎప్పటికప్పుడు చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే మనకున్న రిసోర్సెస్‌ని, మనకున్న పీపుల్స్‌ని, మనకున్న సిట్యుయేషన్‌ని ఒక గ్రాటిట్యూడ్‌గా అక్నాలెడ్జ్ చేసుకుంటే, ఎప్పుడు ఆ హ్యూమిలిటీ వల్ల మనకొక పాజిటివ్ హ్యాపీనెస్ అనేది మనకు ఒక గిఫ్ట్ లాగా డెరైవ్ వస్తూనే ఉంటుందండి రోజువారీగా. ఈ గ్రాటిట్యూడ్ వల్ల అదర్ పీపుల్ వాళ్ళు కూడా కంఫర్ట్ అయితుంటారు. వాళ్ళు కూడా మనకు సహకరించడానికి ఎక్కువ పనికొస్తుంది. సో, ఎప్పటికప్పుడు ఒక మంచి సోషల్ గ్రీటింగ్స్‌గా
లేకుంటే ఒక క్యాజువల్ ఫార్మల్ ఇంటరాక్షన్స్‌లో మనం వాళ్ళని అక్నాలెడ్జ్ చేయడము, ఈ రకంగా చేసుకుంటే ఈ ఫార్మల్ అక్నాలెడ్జ్‌మెంటు ఒక రకంగా ఎమోషనల్‌గా గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం మనలో మనం సబ్జెక్టివ్‌గా ఇవి తీసుకున్నప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. వర్క్ టాస్క్‌ని బాగా దగ్గరగా కంప్లీట్ చేయడం కూడా పనికొస్తుంటాయి. చివరిగా నాలుగో పాయింట్‌గా మనం నెగెటివ్ థింకింగ్‌ని ఇంకా రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే, మనకు ఉన్న పరిస్థితుల్లో మనం ఎంత బెస్ట్‌గా టైంని, తర్వాత వర్క్‌ని, తర్వాత నేచర్‌ని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నాం. ఈ 3 మనం ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత ఎక్కువగా మనం నేచర్‌లో స్పెండ్ చేస్తుంటే, అంత పాజిటివ్ వైబ్రేషన్స్‌గా మనకు యూ ఫీల్ మంచిగా ఒక రిలాక్సేషను, దాంతో పాటు కాన్సంట్రేషన్ ఇవి పెరుగుతూ వస్తుంటాయి. రెండోది మనకు రెగ్యులర్‌గా మనం తీసుకునే పీపుల్స్ మీట్ అయ్యే విధానము, వీళ్ళతోటి మనం చూస్తూ ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఎప్పటికప్పుడు మనం సోషల్ గ్యాదరింగ్స్‌ని మిస్ కాకుండా సోషల్ నెట్వర్క్ ఇంక్రీజ్ చేసుకున్నా, లేకుంటే మన పర్సనల్ కేర్ యాస్పెక్ట్స్‌లో మనకు డైలీ వాకింగు, మినిమమ్ ఎక్సర్సైజు, మంచి క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషను ఇవన్నీ కూడా మనకు ఇంప్రూవ్ చేసుకుంటే, ఇవన్నీ కూడా పాజిటివ్ థాట్స్‌కి ఎప్పటికప్పుడు లోనవుతూ ఉంటాం. వర్క్ ఎగ్జాస్షన్ అయినా, లేకుంటే క్వాలిటీ ఆఫ్ టైం మనము పర్సనల్ పీపుల్స్‌కి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఇటు వర్క్‌కి మేనేజ్ చేసుకోకపోయామనుకోండి, ఈ పూర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల నెగెటివ్ థాట్స్ మనకి ఎక్కువైతూ ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫోకస్ చేయండి. వర్క్‌లో ఉన్నప్పుడు వర్క్ యొక్క ఎంత టోటల్ ఓవరాల్ వర్కు, ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ గ్యాప్స్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంటు. ఇవన్నీ టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకున్నా కూడా మనకు పాజిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి.